సరే ఇతర రాష్ట్రాలను మోసం చేయొచ్చు, తెలంగాణ ప్రజలను ఎలక్షన్ కన్నా ముందు చెప్పి మాటలు చెప్పి మోసం చేయొచ్చు, కానీ మళ్ళీ మాత్రం మోసం చేయలేరు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ బీసీ రిజర్వేషన్ పైన బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహకరిస్తుంది. ఏకపక్షంగా పూర్తి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. మేము కట్టుబడి ఉన్నాం, మీరు ఇస్తానన్న 42% రిజర్వేషన్ ఇవ్వండి, మీరు రమ్మంటే ఢిల్లీకి వస్తాం, ధర్నా చేయమంటే ధర్నా చేస్తాం, ప్రధానమంత్రి కలుద్దామంటే ప్రధానమంత్రి కూడా కలుద్దాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుద్దాం, ఈ విషయంలో అందరం కలిసి చేద్దామన్నారు. కానీ ఏనాడు కూడా అసెంబ్లీ వరకు మాట్లాడిన అంతే, కానీ మళ్ళీ ఏ రోజు కూడా ఎంబడి తీసుకపోలేదు, అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టలేదు. ఇంత పెద్ద ఇష్యూ ఖచ్చితంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి, దేశంలో అనేక పార్టీలను కలవాలి. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఒక్క ఎంపీగా ఉండి కేసీఆర్ గారు ఇట్లా చేసిండో, దాదాపు 270-80 మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి ఖచ్చితంగా అందరిని కలిపితే ఈజీగా అయిపోయేది. కానీ ఇచ్చే ఉద్దేశం లేదు కనుక ఎవరిని కలవలేదు, ప్రధానమంత్రిని కలవలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, ఏ పార్టీలను ఒప్పించలేదు, అఖిలపక్షం ఇక్కడ పెట్టలేదు, అక్కడ పెట్టలేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపినరు, మళ్ళీ రోజే పోయి ధర్నా చేసిర్రు, కానీ ప్రధానమంత్రిని కలవలేదు. ఉట్టి ధర్నా చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే రోజు 10 ధర్నాలు అవుతాయి దాని జంతర్ మంతర్ దగ్గర. మేము కూడా 100 చేసినాం. ఇలా పండుగ పూట కూడా ధర్నాలు ఉంటాయి ఆడ జంతర్ మంతర్ దగ్గర. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి పార్లమెంట్లో చర్చ జరిపేటట్లు ఉంటే ఈ దేశం ఎప్పుడో ముందుకు పోతుండే, ఇంకా ఆర్థికంగా ఇంకా ముందుకు పోతుండే. ఎలాంటి ప్రయత్నం చేయకుండా బీసీ కమిషన్ వేసి, కాదు డెడికేటెడ్ కమిషన్ అంటే మళ్ళీ వేసి, పార్లమెంట్కి పంపిందాన్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పంపిందాన్ని మళ్ళీ అసెంబ్లీ ప్రొవోక్ చేసి ఆర్డినెన్స్ అన్నారు. ఆర్డినెన్స్ లేదు, ఏం లేదు, మళ్ళా అసెంబ్లీలో పెట్టి చట్టాలు తీసుకొచ్చిండ్రు. ఇలా 2 చట్టాలు తీసుకొచ్చారు. ఒకటి విద్యా ఉద్యోగాలు, 2 స్థానిక సంస్థల రిజర్వేషన్. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ అంటే 2-3 కాదు, 100 ఉన్నాయి. మీ చేతిలో ఉన్నటువంటి ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వకుండా, మీ చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఇవ్వకుండా, మీ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో 42% ఇవ్వకుండా, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. బీసీలకు చేసినటువంటి 3 లక్షల గొర్రెలకు డబ్బులు ఇవ్వకుండా, చేప పిల్లలకు 100 కోట్లు ఇస్తామన్నారు, బీసీ ఏ గ్రూప్లో చేస్తామన్నారు, ముద్రాజు అనేక అంశాలను పక్కకు పెట్టి, ఎంబీసీ మంత్రిత్వ శాఖ మీ చేతులను పక్కకు పెట్టి, ఇలా 2 కీలకమైనటువంటివి మీరు బిల్లులు పాస్ చేశారు. సరే, మీరు ఆ 2 ప్రధానమే అనుకుందాం, మేము కూడా ఓకే. కనీసం దానిలోనే ఉందా చిత్తశుద్ధి? ఇలా రిక్రూట్మెంట్ అవుతున్నాయి, మరి ఏ దానిలో నీకు 42% ఇచ్చారు? ఇలా ఎడ్యుకేషన్లో ఎంసెట్ కావచ్చు, రకరకాలుగా యూనివర్సిటీలో కావచ్చు, మరి ఏ దానిలో 47% రిజర్వేషన్ అమలు అవుతూ ఉంది. ఇలా ఎలక్షన్ల గురించి మాత్రమే తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ మీరు నిన్న మొన్న దండమని జీవో ఇష్యూ చేసిండ్రు. మరి ఇదే జీవో 22 నెలలు అవుతుంది కదా, మీరు 6 నెలలు అమలు చేస్తామన్నారు కదా, ఇదే జీవో 6 నెలలు అమలు చేయడానికి జీవో ఎందుకు ఇవ్వలేదు? ఎవరైనా నిజంగా అమలు చేయాలంటే ఫస్ట్ జీవో ఇవ్వాలి, జీవో మీద కోర్టుకు వెళ్తే అప్పుడు నెక్స్ట్ పార్లమెంట్లో చట్టం తేవాలి. టీఆర్ఎస్ పార్టీలు చెప్పింది కరెక్టే, తమిళనాడులో చేసిన ప్రకారమే ఉమ్మన్న వాళ్ళు, దాని ప్రకారం మొదమని పోవాలి. 6 నెలల తర్వాత ఈ ప్రాసెస్లో ఉంటే అది అయ్యేదేమో. కానీ మీరు రివర్స్ గేర్లో అటు పంపినరు, ఇక్కడ జీవో తెచ్చారు, పార్లమెంట్ పంపినరు, ఇక్కడ జీవో తీసుకొచ్చారు. ప్రధానమంత్రిని కలవకుండా ఎట్లా అమలు అవుతుంది? ఇలా బీజేపీ పార్టీ కూడా మేము బీసీలకు అది చేస్తాం, ఇది చేస్తామన్నారు. ఈ 42% చేసి చూపిస్తే, చూసినావా మా దగ్గరికి బిల్లు రాగానే పాస్ చేసినాం, మేము బీసీలను ముఖ్యమంత్రులను చేస్తాం, బీసీ ప్రధానమంత్రినాడు, బీసీల పార్టీ మాది, బీసీల గురించి మేము ఏమైనా చేస్తామని చెప్పుకోవడానికి ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి పార్లమెంట్కి వచ్చిన దాన్ని తొక్కిపడేసిర్రు. ఇలా బీఆర్ఎస్ ఉంది తప్ప మీ ఇద్దరు వేరే పని లేదు. రాత్రి మాట్లాడుకోవాలి, పొద్దుగాలు తిట్టాలంతే. ఎవరెవరు మాట్లాడుకుంటారో మాకు తెలుసు, బద్ద శత్రులాగా బయట తిట్టుకునేది తెలుసు, లోపల ఎంత మిత్రుత్వంతో ఉంటారని కూడా తెలుసు, ప్రజలకు అందరూ తెలుసు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాతే ఎవరు గుర్తుపడతారు అనుకుంటే కాదది. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారు, ఏ హోటల్లో కలుసుకుంటున్నారు, ఏడ మాట్లాడుకుంటారు, రాత్రి ఎంత ప్రేమతో కౌలించుకుంటారు, పొద్దుగాలు ఎట్లా తిట్టుకుంటున్నారు అనేది కూడా తెలుసు. 2 పార్టీల టార్గెట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలలో ఉంది దూరం చేయాలి, బీసీలను మొత్తం దూరం చేయాలి. ఈ పార్టీ ఏం చేయలేదు అన్నట్లని చెప్పారు. మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని తక్కువ చేసారు, బీసీ రిజర్వేషన్ కేసీఆర్ తక్కువ చేసిరని చెప్పారు. కానీ కేసీఆర్ గారు తక్కువ చేయలేదు అనేది ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మేము తెచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని మేము సవరించిందే మళ్ళీ మీరు సవరించారు, మేము జీవో తెచ్చి సుప్రీంకోర్టులో కొట్టేసిందే మళ్ళీ మీరు సేమ్ అదే చేస్తున్నారు.
ఏదైతే కేసీఆర్ గారి మీద అభాండం వేసిర్రో ఆ పని మీరు చేస్తున్నారు. చదువుకోలేదు అనుకుంటున్నారా బీసీలు? ఓసీలో ఉన్నటువంటి చాలామంది బీసీలకు రిజర్వేషన్ వద్దనుకుంటున్నారా? మీరు ఇద్దరు ముగ్గురుతోనే ఏపీయచ్చు. కానీ చాలామంది కూడా రాజకీయ సమతుల్యం ఉండాలి, లేకపోతే ఉద్యమాలు వస్తాయి, కొట్టుకొని చస్తారు, భవిష్యత్తులో ఉన్న పీఠాలు కదిలిపోతాయి, వాళ్ళకి చైతన్యం వచ్చిందంటే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే గీంత ఉండదు, వాళ్ళకి ఇచ్చేది ఇస్తేనే మనం కూడా బాగుంటాం అనేటువంటి అవగాహన చదువుకున్న వాళ్ళలో ఉంది. ఇలా మీరు జీవో తెచ్చిండ్రు, కోర్టుకి ఎవరు చూసుకుంటామన్నారు. మీ అనుచరులే జీవో రాకముందే కోర్టులు వేసిండ్రు, జీవో వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు వేసి హైకోర్టు క్లియర్గా ఈ ఆర్డర్ ఇచ్చింది. మీరు ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చినా 8th లోపల మీరు ఇచ్చినా మా తీర్పుకు అనుగుణంగానే ఉంటుంది, మీరు ఇచ్చిరని చెప్పి ముందుకు పోవద్దని చెప్పి హెచ్చరించింది. కానీ మీరు ముందుకు పోయినరు. మీరు 9th నుంచే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, 9th అక్టోబర్ నుంచి. అంటే మీరు 8th వరకు ఎలాంటి చర్యలు చేపట్టదని చెప్పిన తర్వాత, చేపట్టినా కూడా మీరు కోర్టు పరిధిలో ఉంటారు అని చెప్పిన తర్వాత, అనేక రాష్ట్రాల్లో ఈ జీవోలు చెల్లవని చెప్పి మీరు చూసిన తర్వాత ఇలా మీరు ఈ జీవోతోనే మీరు ఏమనుకుంటారంటే జీవో ఇచ్చినాము కోర్టుకు పోయినారు మేమేం చేయాలని అనుకుంటారేమో. ఈ జీవో చెల్లదని మీకు తెలియదా? మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా, క్యాబినెట్లో ఉన్న మీరందరూ కూడా మీరు ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులు తీసుకున్నారు కదా, మీ మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్పండి, ఈ జీవో ద్వారా ఇది అమలు అవుతుందని ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదా? ఏ ముఖ్యమంత్రికి తెలియదు, మీకొక్కరికే తెలిసిందా? మరి అన్ని 8 రాష్ట్రాల్లో ఈ జీవో ద్వారా ఇస్తే కేసు కొట్టేసిండ్రని చెప్పి మీకు తెలియదా? బీహార్లో కొట్టేసిండ్రు, మహారాష్ట్రలో కొట్టేసిండ్రు, మధ్యప్రదేశ్లో కొట్టేసిండ్రు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కొట్టేసిండ్రు, కర్ణాటకలో కొట్టేసిండ్రు, తమిళనాడులో కూడా అంతకుముందు జీవో ఇస్తే కొట్టేసిండ్రు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనదంటే, దయచేసి ఇది ఎలక్షన్లో నిలబడాలనుకునే తహతాలాటలు వినాల. ఇది చాలా మోసపూరితమైనటువంటి ఎలక్షన్ ఇది. మిత్రులారా, మహారాష్ట్రలో సేమ్ ఇదే విధంగా ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టుకు వెళ్ళిన తర్వాత తెలుసా, 2022 అంటే 2020 నుంచి 21, 22 వరకు ఈ జీవో ద్వారా జెడ్పీటీసీలై జిల్లా పరిషత్ చైర్మన్లై 2 సంవత్సరాలు చేసిండ్రు. ఈ జీవో ఇష్యూ అయిన తర్వాత, ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత హైకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఇది పాస్గా అయినట్లు కాదు, కేసు నడుస్తూ ఉంది, అడ్మిషన్ తీసుకొని కేసు నడుస్తుంది. తర్వాత సుప్రీంకోర్టులో వేసిండ్రు. సుప్రీంకోర్టు క్లారిటీగా ఇచ్చింది, ఇది చెల్లదు, ఇమ్మీడియట్గా మీరు దిగిపోవాల్సిందే, డీమ్ టు రిమూవల్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిమూవల్ చేసింది. అంటే 2 సంవత్సరాలు వాళ్ళు ఈ జీవో ద్వారా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీగా చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మొత్తాన్ని అందరినీ కూడా దింపేసింది. అంటే దింపేసిన తర్వాత వాళ్ళ జీతభత్యాలు కూడా వాపసు తీసుకుంటారు, రికవర్ చేస్తారు. ఇలా కష్టపడి భూమి అమ్ముకొని, బంగారం అమ్ముకొని ఎలక్షన్లో పోయి ఎలక్షన్లో నిలబడి గెలిచింది. ఒకవేళ మీరు ఏ ధైర్యంతో ముందుకు పోయినా, అరే కోర్టులు వేసిండ్రు, కోర్టులో రేపు ఏం జరుగుతుందో పెండింగ్ అట్లే ఉంటే ఎలక్షన్ చేద్దాం, ఎలక్షన్ చేసిన తర్వాత బీహార్ ఎన్నికల్లో ఇచ్చేసిన 47% చెప్దామని అనుకుంటుండొచ్చు. కానీ మహారాష్ట్ర మాదిరిగా సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు వేసి మరి గెలిచిన 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో ఇది చెల్లదని చెప్పి వీళ్ళందరినీ వెనుకకు పంపిస్తే మరి ఎవరి పైసలు ఎవరి సొమ్మువా?